ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాటిని సరిదిద్దాల్సిన వారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఏ పని ఎవరు చేయాలనే దానిపై స్పష్టమైన నిబంధనలు ఉన్నా నిబంధనలకు విపరీతార్థాలు తీస్తూ అందరూ అన్ని రకాల పనులు చేసేస్తున్నారు. దీంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘం, తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వాదోపవాదాలకు ముగింపెప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ, ఎన్నికల సంఘం మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఈ పోరాటంలో మిగతా వారు కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్ హాజరు కాలేదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి అధికారిక సమీక్షలు చేస్తున్నారని చంద్రబాబుపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా సమీక్షలు నిలిపివేశారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా ఏపీలో ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది అందుబాటులో ఉన్నా కౌంటింగ్ ఏర్పాట్లు, ఫలితాల ప్రకటన వంటి అంశాలపై ప్రధాన కార్యదర్శి రివ్యూ చేయటంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల అధికారి పనులు ప్రధాన కార్యదర్శి చేయటం ఏమిటని, ఇది నిబంధనల ఉల్లంఘన కాదా అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం గారు రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించడం, మాట్లాడటం, ఏకపక్షంగా మిగతా అధికారులతో ఫలానా వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు అని చెప్పడం, అదేవిధంగా పత్రికలకి ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి పవర్ లేని ముఖ్యమంత్రి అని చెప్పి వ్యాఖ్యానించడం, ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎస్ ముఖ్యమంత్రి రివ్యూలకు హాజరు కాకపోవటం, ముఖ్యమంత్రి రివ్యూలకు హాజరైన అధికారులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయటం, ఎన్నికల సంఘం చేయాల్సిన సమీక్షల్ని ప్రధాన కార్యదర్శి చేయటం లాంటి ఘటనలు ఏపీలో కొత్త వివాదాల్ని సృష్టిస్తున్నాయి. పార్టీల నేతలు, అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏపీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు, వ్యవస్థల మధ్య వివాదాలతో ప్రజా సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి లేకపోవటం విషయం. రైట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయినా రిజల్ట్స్ వచ్చే వరకు ఎన్నికలకు ముందు ఎలాంటి వేడి ఉందో అదే కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిపాలన గాలికి వదిలేస్తామా, ప్రజల అవసరాలు పట్టించుకోవద్దా అని ఇటు ముఖ్యమంత్రి రివ్యూలు చేస్తున్నారని చెప్పి, పాలన చేయొద్దా అని చెప్పి అధికార పక్షం అంటే దాని మీద ప్రతిపక్ష వైసీపీ కంప్లైంట్ చేయడం, ఏసీ అధికారులకు నోటీసులు ఇవ్వడం అదన్న చూసాం. తర్వాత సీఎస్గా వచ్చిన ఎల్వి సుబ్రహ్మణ్యం మీద సాక్షాత్తు చంద్రబాబు నాయుడే కామెంట్స్ చేయడం, తర్వాత ఆయన చిట్చాట్లు నిర్వహించడం, తర్వాత ఎన్నికల ఫలితాలకు ఏర్పాట్లకు సంబంధించి ఆయన రివ్యూలు చేయడంపై ఇటు తెలుగుదేశం సీనియర్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఏం పని చేయాలని నిబంధనలు ఉన్నా కూడా ఇది కన్ఫ్యూజనా, లేకపోతే ఆధిపత్య పోరు జరుగుతోందా, మధ్యలో ప్రతిపక్షం పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ అధికారి, అలాగే డీసీ రోసయ్య గారు, మాజీ ఐఏఎస్ అధికారి, అలాగే జూపుడి ప్రభాకర్ మనతో జాయిన్ అవుతున్నారు. వారు తెలుగుదేశం నేత, ఏపీఎస్సీ కార్పొరేషన్ నాయకులు. తర్వాత ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత. రైట్. ఒకసారి ముందుగా ద్రోణరాజ్ శ్రీనివాస్ గారితో మాట్లాడేశాక నేను మాజీ అధికారుల వాళ్ళతో మాట్లాడతాను. రైట్. శ్రీనివాస్ గారు, ఒకటి సమీక్షలు చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆవేళ పోలవరం మీద కానివ్వండి, లేకపోతే అమరావతి మీద సమీక్షలు చేస్తే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి వాళ్ళకి అధికారులకు సమానం ఇవ్వడం అంతా. కానీ ఇప్పుడు మళ్ళీ చీఫ్ సెక్రటరీగా ఉన్న సుబ్రహ్మణ్యం వారు కూడా ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏర్పాట్లో ఆయన ఎట్లా రివ్యూ చేస్తారు అంటే, సీఈఓ చేయాల్సిన మరి ఆయన చేస్తారా, పైగా ఆయన మీటింగ్కి రమ్మని సీఈఓ అధికారులకు చెప్పడం, దీని అంతటి మీద కూడా మళ్ళీ విమర్శలు వస్తున్నాయి తెలుగుదేశం వైపు నుంచి. మీకు ఇందులో ఏమన్నా అభ్యంతరం కనిపించిందా? నమస్కారం అండి. ఒక్క విషయం అండి, కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల అధికారి ఇక్కడ పనిచేయాలి. ఆ రకంగానే పని జరుగుతుంది. ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ తన ఆధీనంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, పరిపాలనా యంత్రాంగం, ఎన్నికల కోడ్ వచ్చింది కనుక ప్రజాప్రతినిధులు కానీ లేదు ముఖ్యమంత్రి గారు కానీ ఇందులో ప్రమేయం ఉండదు కనుక, వాళ్ళ యొక్క ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నాయి కనుక, సో వాళ్ళు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉండరు కనుక సిఎస్ మస్ట్ లుక్ ఆఫ్టర్ ది ఈ రకమైనటువంటి పరిపాలనా విధానం విషయంలో కానీ సంబంధించిన శాఖలకు ఆదేశాలు జారీ చేయడం, అక్కడ పరిపాలన సజావుగా సాగుతుంది రాష్ట్రంలో అన్నటువంటిది చూసుకోవాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ. ఇంకా ఎన్నికల దీనికి సంబంధించిన వరకు
జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్, అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వన్స్ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వాళ్ళకి కేంద్ర ఎన్నికల అధికారి ఎంత జవాబుదారో చీఫ్ సెక్రటరీ కూడా అంతే జవాబుదారీగా ఉండేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కాబట్టి గతంలో సిఎస్లు కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిన సంగతి మనం జరిగింది. కాబట్టి ఇది రిటర్నింగ్ అధికారులకి జిల్లా కలెక్టర్ గారితో సమావేశం పెట్టి ఎన్నికల అధికారులను కూడా పిలిపించి మాట్లాడడంలో నాకైతే ఏమి తప్పు అనిపించట్లేదు. కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు అడగనందుకు ఏముందండి, అడగనందుకు వాళ్ళు ఎన్నైనా అడగొచ్చు. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వరకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అట్లాగే లోక్సభ ఎన్నికలు జరిగాయి. అంటే ఇక్కడ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రానండి, కొత్త ప్రభుత్వం వచ్చేటటువంటిది రేపు నెక్స్ట్ పోలింగ్ కౌంటింగ్ అయిన తర్వాత వచ్చేటటువంటిది. అంతవరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆ అమల్లో ఉన్నప్పుడు ఓన్లీ సిఎస్ ఒక్కరే, జిల్లా కలెక్టర్లు ఒక్కరే. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను చేశాను కదా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను నేను అని అక్కడ ఎమ్మెల్యేగా వెళ్ళి అక్కడ విధులు నిర్వర్తిస్తామంటే జరగదు. ఎందుకంటే ఎన్నికల్లో అతను కూడా పోటీదారుడిగా ఉన్నాడు, లేదంటే ఒక పార్టీకి అతను టికెట్ రాకపోతే ఒక మద్దతుదారుడిగా ఉన్నాడు. కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు నా విధులు నేను నిర్వర్తిస్తానంటే జరగదు. నేను మంత్రిగా ఉన్నాను, నేను విధులు నిర్వర్తిస్తానంటే జరగదు. అది జరగనటువంటి పని. కాబట్టి దాన్ని ఎన్నికల కోడ్ ఆఫ్ ది కాండక్ట్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి కూడా సునిశ్చితంగా ఇప్పుడు మాన్యువల్లో అన్నీ ఉన్నాయి. మాన్యువల్ కాదని ఏ అధికారి కూడా చేయడని నేను భావిస్తున్నాను నేను. సో బేస్డ్ ఆన్ దట్ మాన్యువల్ సిఎస్ కూడా చేశారనేటువంటి భావన నాకు కలుగుతుంది. ఆయన కూడా నిన్న మొన్న వచ్చిన ఆయన కాదు, ఈజ్ ఆల్సో సీనియర్ మోస్ట్. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా చేశాడు, సెక్రటరీగా చేశాడు, జిల్లా కలెక్టర్గా చేశాడు, ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కూడా చేశాడు ఆయన జిల్లాల్లో. కాబట్టి అది తప్పని, ఆయన తప్పడం అన్నది మనం కొంత అది ఒక అధికారుల మీద ఒత్తిడి చేసినట్టుగా మనం భావించాలి. మనం అంటే వాళ్ళ ఆత్మస్థైర్యం పార్టీ నాయకుల వెర్షన్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకునే ముందు సీనియర్ అధికారిగా పనిచేసిన రోసయ్య గారు, మీకు ఎట్లా అనిపిస్తుందండి? అంటే సమీక్షలు చేయొచ్చా చేయకూడదా? అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయడం మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేసింది. అలాగే దాని మీద అధికారులకు నోటీసులు కూడా వెళ్ళాయి, వాళ్ళని సమాధానం చెప్పన్నారు. మరి ఇవాళ సిఎస్ సమీక్ష చేయడం మీద యనమల రామకృష్ణుడు ఆయన మంత్రిగా ఆయన అడుగుతున్నారు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. పైగా కేంద్రం నుంచే ఆయనకు ఆదేశాలు వచ్చి ఆ సూచనలతోనే ఆయన ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్ల మీద అంతా ఆరాధిస్తున్నారు, దాని మీద రివ్యూ చేస్తున్నారు కూడా ఒక పొలిటికల్ కమెంట్ చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ ద పొలిటికల్ కమెంట్, సిస్టంలో ఏముంది? సిస్టంలో యాక్చువల్గా ఏమిటంటే అండి, ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలే ఇవన్నీ కూడా. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు గతంలో జరిగినటువంటిది లేవు. ప్రభుత్వం పనిచేయాలి అని అంటే ఇవన్నీ కూడా ఒక స్తంభాలు, 4 స్తంభాలు అనుకోండి. ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. పరిపాలనలో వాళ్ళ భాగం అన్నటువంటిది ఎవరు కాదనలేరు. అధికారులకి ఇప్పుడు ఉదాహరణకి సీఎం గారికి ఫైల్ పంపించాలన్నా అల్టిమేట్గా వీళ్ళందరూ కూడా రెడీ చేసేసి దాని మీద తీసుకునేటువంటి నిర్ణయాలు ఏది తీసుకుంటే బాగుంటుందా అన్నటువంటిది కూడా వారికి సజెస్ట్ చేసి ఫైల్ పంపిస్తున్నారు. సో ఇది ముఖ్యమైనటువంటి వింగ్. ఈ వింగుని ఈరోజు వచ్చింది కాదు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ కాలంలో కూడా ఐసిఎస్ అన్నటువంటి ఆ రోజుల్లో ఇండియన్ సివిల్ సర్వీస్, ఈ దేశం కోసం ఇక్కడ ఒక సివిల్ సర్వీస్ని ఆ రోజున బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. కారణం ఇదేనన్నమాట. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఐసిఎస్ పోయి ఐఏఎస్ అయింది. దీంట్లో పెద్ద తేడా లేదు. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఇక్కడ విషయాలు కనుక నాకు చూస్తూ ఉంటే నాకు ఎలా ఉందంటే, ఎవరు ఆయన మచ్చాడు అబౌట్ నథింగ్. ఏం జరిగింది చివరికి? ఇప్పుడు ఆయన చేశారు, ద్వివేది గారు కూడా ఉన్నారు, పక్కలోనే ఉన్నారు. ఇక్కడ ద్వివేదిని దాని జోలికే పోలేదు, అది ఇదని ముందు ఆయన లేదు కదా, ఆయన అనుమతితోటే ఇవన్నీ కూడా జరుగుతుంది. సీనియారిటీగా ఆయన ఉంటాడు కాబట్టి గౌరవించవచ్చు. ఆయన వృత్తి అయినా కూడా, బాధ్యత అయినా కూడా ఆ బాధ్యతని ఆయన మీద తోచేయలేదు. అల్టిమేట్ గా నిర్ణయాలు తీసుకునేది వీళ్ళే. చివరికి ఏం జరిగింది? నిర్ణయాలు సీఎం గారికే పంపించారు కదా ఫైనల్ గా.
ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ తీసుకున్నటువంటి రివ్యూ చేసిన తర్వాత ఏమేమి రివ్యూ చేశారు, దీంట్లో ఏమేమి కావాలి, ఎక్కడ ఏమి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి అన్నీ కూడా ఆయనగా ఆదేశాలు ఇవ్వలేదుగా. సుబ్రహ్మణ్యం గారు ఇవ్వలేదు. చివరికి ఆదేశాలు ఇవ్వమని చెప్పి సజెస్ట్ చేసి ఇదైతే చేయాలి వెంటనే, ఇది చేయకూడదు, అవి ఇవి రాస్తారు ఫైల్లో. సో అల్టిమేట్గా సీఎంకే పంపించారు. కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి విషయాలలో చర్యలు తీసుకోవడానికి, అవి చెయ్యకపోతే ఇందాక చెప్పారు వాటర్ సప్లై, అలాంటిదే కాదు ఇంకా అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లేబర్కి విషయాల్లో ప్రొవైడ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇదే కాలం, పనిచేసే కాలం ఇది. ఇలాంటి వాళ్ళకి పని లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి రివ్యూ చేస్తే దానికి ప్రతిపక్షం కంప్లైంట్ చేసింది, ఎలక్షన్ కమిషన్ కూడా సిఎస్ కి అలాగే మిగతా వాళ్ళని విచారణ అడిగింది. దానికి మళ్ళీ సిఎస్ ఏమో మిగతా అధికారులకి దానికి సమాధానం చెప్పమని అడిగారు. మరి అది తప్ప ముఖ్యమంత్రి దాని మీద రివ్యూ చేయడం కూడా? నేను చెబుతున్నట్లుగా ఇదంతా కూడా అనవసరమైనటువంటి చర్చలు తప్ప ఇక్కడ అనేది ఏమీ లేదు. అల్టిమేట్ గా మళ్ళీ వీళ్ళ నిర్ణయాలకు రేపొద్దున సీఎం గారు ఎస్ అంటే అన్నారా లేదో తెలియదు. ఇంకా ఆయన ఎస్ అన్న తర్వాతనే కదా వాటిని కూడా అమలు చేయాల్సింది. ఏమి చేసినా కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు తీసుకొని కానీ ఇవి చేయడానికి వీల్లేదు. రైట్. అంటే ప్రభాకర్ రెడ్డి గారు, తాజాగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణకు సంబంధించి మొన్న ఈ మీటింగ్ కూడా జరిగింది. సో ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో సిఎస్ పక్కన కూర్చున్నారు, డీజీపీ పక్కన కూర్చున్నారు, మొత్తం కలెక్టర్లు ఎస్పీలు అందరూ వచ్చారు. సో కానీ ఇక్కడ చూస్తే కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి సిఎస్ నేతృత్వంలో జరిగింది, ద్వివేది గారు పక్కన కూర్చున్నారు, డీజీపీ గారు పక్కన కూర్చున్నారు. సో ఎట్లా జరిగినా ఓకేనా, లేకపోతే దీన్ని కావాలని రాజకీయం చేస్తున్నారా? రాజకీయం చేయాలి కాబట్టి దీంట్లో ఎట్లుందంటే, ఏదైనా పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఈవెన్ లోకల్ బాడీస్ కానీ ఎలక్షన్ ఉన్నప్పుడు బేసిక్ ఇష్యూ ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఓకే, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరూ ఏ పార్టీల వైజ్ అయితే పార్టీలు, అన్ని పార్టీలకి అంటే పార్టీ ఇన్ పవర్ కానీ అపోజిషన్ పార్టీ కానీ చిన్న పార్టీ పెద్ద పార్టీ ఏ పార్టీకైనా కూడా ఏ విధమైనటువంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లేకుండా ఎలక్షన్ జరపాలి. అవును, దాన్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇంపార్షియల్ మెషినరీ ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. ఆ ఇంపార్షియల్ మెషినరీ ఉన్న మెషినరీనే కొత్తది రాదు కదా, ఉన్నటువంటి ఆఫీసర్లనే ఆ బ్యూరోక్రాట్స్ని అందరినీ వాళ్ళని ఉపయోగించుకొని ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంటే ప్రకటన చేసినప్పటి నుంచి, నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పటి నుంచి, నామినేషన్లు, ఎలక్షన్ ఓటింగు, తర్వాత కౌంటింగు, డిక్లరేషన్, అన్ని ప్రాసెస్, ఇదంతా ఎలక్షన్ ప్రాసెస్ అంటారు అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేసే మెషినరీ ఈ ఆఫీసర్లే. ఈ ఆఫీసర్లు ఇంపార్షియల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, సపోర్ట్ చేయకుండా పోవడం కానీ, అపోజిషన్ వాళ్ళని దూరంగా పెట్టడం కానీ, వాళ్ళకి అన్యాయం చేయడం కానీ, చిన్న పార్టీలు ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా పోవడం కానీ జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఇంపార్షియల్గా చేయాలి. ఆ ఇంపార్షియల్గా చేసేదానికి మన రాజ్యాంగం ప్రకారం ఏం చేశారంటే, ఎలక్షన్ ప్రకటించినప్పటి నుంచి ఈ కోడ్ అంటారు సార్. ఆ కోడ్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ప్రకటించినప్పటి నుంచి నిర్దిష్టమైనటువంటి నియమాలు పెట్టారు. అది పొలిటికల్ పార్టీలకి. కానీ ఆఫీసర్లకి ఏంటంటే అందరు ఆఫీసర్లు, బ్యూరోక్రసీ, మెషినరీ, ఎవ్రీథింగ్ విల్ బి అట్ ది డిస్పోజల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేయాలి. అంటే వీళ్ళ పైన ఎవ్వరు కూడా అధికారం ఉండదు. సీఎంలకు ఉండదు, మినిస్టర్లకు ఉండదు, గవర్నర్లకు ఉండదు, ఎవరికి ఉండదు. ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఉంటుంది. అంటే వాళ్ళు ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఓటింగ్ ప్రాసెస్ని బాగా ఇంపార్షియల్గా చేయాలి అంటే ఇది అవసరం అని చెప్పి నిర్ణయించారనమాట. సో సిఎస్ కానీ మిగతా సిఇఓలు కానీ ఎవరైనా సరే వారి ఆధ్వర్యంలో ఉంటారు. కలెక్టర్లు కూడా. ఉదాహరణకి డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, అతను ఒక పార్లమెంట్కు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటాడు. ఇంకా ఇంకో పార్లమెంట్ ఉంటే దానికి జాయింట్ కలెక్టర్ ఉంటాడు. అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంటేనేమో రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు, ఈ ఆర్డీఓ ర్యాంక్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరితో పాటు కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసరే కాకుండా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ అంటారు. అలా అనేటువంటి అధికారాలు ఉన్నాయన్నమాట ఈ దీంట్లో మన రాజ్యాంగం ప్రకారం. అంటే ఏంటంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ,
నోటిఫికేషన్కి సంతకం పెట్టడం కానీ తర్వాత మిగతా అన్ని విషయాలకి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్. అలాగే రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీని స్టేట్ ఎలక్షన్ అథారిటీ అనేటువంటి నిర్దిష్టంగా ఉందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఆయనకి ఆ అధికారాలు ఉన్నాయి. బికాజ్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది బ్యూరోక్రసీ. సో హెడ్ ఆఫ్ ది బ్యూరోక్రసీ అంటే ఆయన కింద కలెక్టర్లు ఉంటారు, ఆయన కింద సిఇఓ ఉన్నారు, మిగతా వాళ్ళు అందరూ. అది అక్కడ ఏం చేశారంటే మన ఇక్కడ ద్వివేది గారు, గోపాలకృష్ణ ద్వివేది ఒక లోకల్ ఆఫీసర్, మన జూనియర్ ఆఫీసర్ కాబట్టి కలెక్టర్ మన పక్కన సిఎస్ గారు ఉంటే ఈ కౌంటింగ్ చేయాల్సినటువంటి ప్రాసెస్ని ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా స్మూత్ గా చేసేదానికి ఏమి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు రివ్యూ చేశారు. కాబట్టి సిఎస్ చేసింది ఏం తప్పులేదు. అంటే సిఇఓ ఆధారంలో ఆయన చేయాల్సిన పనిని సిఎస్ చేయడం ఏంటని యనమల రామకృష్ణ ప్రశ్నించారు. ప్రశ్నించడానికి ఏమైనా ప్రశ్నించవచ్చు, కానీ ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే సిఇఓకి కావాల్సినటువంటి సపోర్టు, బికాస్ చీఫ్ సెక్రటరీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది బ్యూరోక్రసీ. ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంకో రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా సిఎస్ కింద ఉంటారు. అంటే ఆయన సిఎస్ సిఇఓ కింద ఉండడం అనేది అవ్వదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద సిఎస్ ఉండడం అనేది, ఆయన సీనియర్ ఆఫీసర్ కదా, ఆయన ఈజ్ ది హెడ్ ఆఫ్ ది బ్యూరోక్రసీ ఇన్ ది స్టేట్. ఈ సిఇఓ కూడా వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్. కాబట్టి వాళ్ళకి ఇద్దరికి కలిసి కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అధికారులని, కలెక్టర్లను కానీ మిగతా వాళ్ళని ఈ కౌంటింగ్ ప్రాసెస్ ని ఎలా చేస్తున్నారు, ఎలా చేయొద్దు, ఏం చర్యలు తీసుకోవాలి, ఏమి చేయాలి అనే దాన్ని ఆ ప్రాసెస్ ని డిస్కస్ చేశారే తప్పితే రివ్యూ చేసేది ఏముండదు. అక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింటారు. ఎన్నికల పోలింగ్ అప్పుడు ఏ తప్పులు జరిగాయో అవేమి పెద్ద రిపీట్ కాకుండా చెప్పి ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు. సో సిఎస్ నోట్లో నుంచి వచ్చాయనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్, వెయిట్ ఉంటుంది. సిఇఓతో ఉండదని కాదు, బట్ చీఫ్ సెక్రటరీ యాజ్ హెడ్ ఆఫ్ ది బ్యూరోక్రసీ యూ విల్ హ్యావ్ దట్ ఇదనమాట. సో ఇలా చేసినప్పుడే ఇంపార్షియల్ గా ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు, కౌంటింగ్ చేయొచ్చు, డిక్లేర్ చేయొచ్చు, అందరికి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది జరుగుతుంది అనమాట. రైట్. తెలుగుదేశం నేత జూపూడి ప్రభాకర్ మాట్లాడతారు మనతో, ఫోన్ లైన్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. జూపూడి గారు, అంటే సిఎస్ ఈ కౌంటింగ్ సంబంధించి రివ్యూ చేశారని, అంటే అప్పుడు సీఎం రివ్యూ చేస్తే మీరు విమర్శలు చేశారు, ఇప్పుడు సిఎస్ రివ్యూ చేయొచ్చా అని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ ఇప్పటివరకు మనం మాట్లాడాం, మాజీ ఐఏఎస్ అధికారులతో మాట్లాడితే సిఎస్ రివ్యూ చేయడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం చెప్తూ ఉన్నారు. సిఇఓ పక్కన ఉంటారు, ఆఫీసర్స్ అందరికి కూడా ఎట్లా జరుగుతుంది ఏంటనేది ఆయన ఉండగానే ఆయన సమక్షంలో అంతా జరుగుతుంది కాబట్టి తప్పు లేదనేది మీరేమంటారు? అంటే మనం ఎలక్షన్ సిస్టమ్ మొత్తం ప్రారంభమైన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వినపడుతుందండి, చెప్పండి జూపూడి గారు, ఆడిబుల్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేకపోతే బాడీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, ఇది భారతదేశం మొత్తం కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసే సమయంలో ప్రతి స్టేట్ లో ఒక సిఇఓని పెట్టుకుంటారు. ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ లెవెల్లో ఉన్నటువంటి సిఎస్ కూడా ఎలక్షన్ కమిషన్ కిందకే వస్తారు. అట్లానే స్టేట్ లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఇన్ ది హైరార్కీ లెవెల్, లేకపోతే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ డేట్ నుంచి ఉన్న డేట్ గా చూస్తారు. ఆయన ఈ సిఇఓకి సీనియర్ అయినప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చే సమయానికి హోల్ ప్రాసెస్ విల్ కమ్ అండర్ సిఇఓ ఓన్లీ. ఒకవేళ కన్వెన్షనల్ గా మనం మాట్లాడుతుంటే డిస్రెస్పెక్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ ప్రభాకర్ రెడ్డి గారు, అదే విధంగా రోసి గారు, తర్వాత సీనియర్ నాయకులు మా ద్రోణం రాజు గారు, వీళ్ళందరూ కూడా మనం మాట్లాడేటప్పుడు కూడా మన సిస్టమ్స్ ని ఇక్కడ అలా చేసుకునే మాట్లాడుతున్నాం. నేను ఒకటి చిన్న అంశం మీకు రీడౌట్ చేసి వినిపిస్తాను. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ ఇన్ అక్కడ ఢిల్లీలో కానీ జాతీయంగా కానీ రాష్ట్రంలో కానీ చూసినప్పుడు వెరీ సింపుల్ అండి. రోల్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ, though the chief secretary is at the apex of the administrative hierarchy of the state, the Indian constitution does not list his powers and functions. His functions are defined in the rule of business, which each state government frames for itself. These are the amended from time to time. Some of the functions, however, have also evolved through customs and convictions. ఇది ప్రత్యేకమైనటువంటి పవర్ టు
సిఎస్ ఉండడు. క్యాబినెట్ జరిగేటప్పుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ ఈస్ అండ్ హైయెస్ట్ ఆఫ్ ది సీఎం ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు ఒక డేటా బ్యాంక్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ వీటన్నిటి పెట్టుకుని ఉండేటటువంటి ముస్టోరీ ట్రైనింగ్ ఆఫీసర్. వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తే పాలసీ మేకింగ్ డెసిషన్స్ లో ఆ ప్రకారం ప్రజలకి సమాజానికి అనుగుణంగా హెల్ప్ చేసేటువంటి ఒక ఆఫీసర్. అంతేకాని ఎలక్షన్ టైంలో సిఇఓ ఎవరైతే ఉంటారో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఆయన మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని మన ఇండియా రోచి గారు చెప్పినట్టుగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోకి వచ్చినప్పుడు ఇది కూడా సత్యమే కాదు, దిస్ ఆల్సో కన్వెన్షన్. ఈ కాండక్ట్ లో రాజకీయ నాయకుల్ని న్యూట్రాలిటీ తీసుకురావడం కోసం ఫంక్షన్స్ మొత్తాన్ని కూడా ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ సిస్టమ్ లో పనిచేయడం కోసం ఆఫీసర్ దే షుడ్ బికమ్ ఎ న్యూట్రల్. ఈ న్యూట్రాలిటీ వచ్చినప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమవుతుందంటే హౌ సడన్లీ ఎ సిఎస్ బికమ్ సుప్రీం దాన్ ది సిఇఓ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఎలా వస్తుంది? ఎవరి సిఇఓ? ఎలక్షన్ టైంలో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సిఇఓ? పోస్ట్ ఎలక్షన్ నేను ఒకటి రీడ్ అవుట్ చేస్తాను మీకు. పోస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోల్ ఆఫ్ ద సిఇఓ పోస్ట్ ఎలక్షన్. ది సిఇఓ ఇస్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ అబౌట్ ద డే, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ కౌంటింగ్. ఇట్ ఈస్ నాట్ ది సిఎస్. It is the CEO who has to inform to the district collector date, time and counting. ఇక్కడ ఏం జరిగింది? CEO పక్కన పెట్టుకొని సిఎస్ ఆల్ కలెక్టర్స్ ఆర్ మై సబార్డినేట్ దేర్ బై ఐ కెన్ ఆథరైజ్ సంథింగ్ లైక్ ఇది రూల్ కి ఎగరేస్తుంది. ఇక్కడ రూల్ చెప్తా ఉంది, నేనే కొత్తగా చెప్తాం లేదు. ఈ ఫ్రేమ్స్ ఇప్పుడు గారు ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి ఒకసారి రెస్పాండ్. ప్రభాకర్ యాక్చువల్ గా ఇవన్నీ కూడా నోటిఫికేషన్ లో డిక్లేర్ అయిపోతాయి. ఏ రోజైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారో ఆ రోజు ఏం నోటిఫికేషన్ దేనికి ఫలాని పార్లమెంట్ లో దీనికి ఈ సెగ్మెంట్ కు లోక్సభకి ఇక్కడ ఎంపీకి ఎలక్షన్, తర్వాత ఈ ఎలక్షన్ కు నామినేషన్లు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటారు, తర్వాత ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ అవసరం అయితే తర్వాత పలానా రోజున కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ ప్లేస్ కూడా మేము నోటిఫికేషన్ డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొత్తగా వీళ్ళు డెసిషన్ తీసుకొని ఇది దానికి ఏది ఇచ్చేది ఉండదు. అవును. ఒకటి శ్రీనివాస్ గారు కదా అవేం తీసి అక్కడ చూడంతే. శ్రీనివాస్ గారు మీరు విన్నారా జూపుడి గారు చెప్పింది? శ్రీనివాస్ గారు వినబడుతోందండి? కూర్చోండి కక్కల దాన్ని శ్రీనివాస్ గారితో మాట్లాడతాను. అయితే జూపుడి గారు, అంటే అప్పుడు సీఎం ఏదైతే రివ్యూలు చేయడానికి సంబంధించి విమర్శలు వచ్చాయో ఇవాళ సిఎస్ రివ్యూలు చేయడం మీద అప్పుడు మీరు అన్నది ఏంటి? పాలన సక్రమంగా జరగడానికి ముఖ్యమంత్రి చేస్తే తప్పేంటి అని. సో ఇవాళ రేపు కౌంటింగ్ సక్రమంగా జరగడానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండడానికి సిఇఓని పక్కన పెట్టుకుని సిఎస్ మాత్రం చేస్తే తప్పేంటి అనే వాదన తెర మీదకి వస్తే, అంటే ఇది సీఎం గారు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో తప్పు అయిపోయింది, ఢిల్లీలో ప్రధానమంత్రి చేస్తే కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటే అక్కడ తప్పు కాలేదు. నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ సిఎస్ ని బైపాస్ చేసి లేకపోతే పక్కన పెట్టుకుని ఈ ప్రాసెస్ కౌంటింగ్ వాళ్ళు కూడా వచ్చిస్తుంది కదా, అక్కడ చేశారా? తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి గారు లేకపోతే అక్కడ సిఎస్ అక్కడ సిఇఓ వాళ్ళ ఫంక్షన్ ఏంటో చూడండి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ స్మాల్ ఇన్సిడెంట్ ఇన్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్. ముఖ్యమంత్రి గారు వచ్చేసి రివ్యూ పెట్టలేదండి. ఇక్కడ రోడ్డు గారు చెప్పినట్టుగా పనులు చేయడం మంచినీళ్ళు లేవు, వరదలు వాన, తీవ్రమైన ఎండలు. ముఖ్యమంత్రి గారు ఫంక్షన్ వస్తే ఎలక్షన్ కమిషన్ ఉంది చూడండి అధ్యక్షులు చెప్పినటువంటి ఈ అధికారులు, ఈ సోకాల్ ఎలక్షన్ కమిషన్ చూపించినటువంటి వీళ్ళందరూ కూడా నేను అడుగుతా ఉన్నా, మిస్టేక్. వీళ్ళందరూ కూడా విత్ డ్యూ రెస్పెక్ట్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ దే ఆర్ ఇన్ టు ఫంక్షన్. ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాబట్టి ఒక వ్యక్తిని ఆయన సిఎస్ గా ఉండి అసలు సిఎస్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిని కలవకుండా ఫంక్షన్ చేసే విధానం ఉంటుందా? ఓకే గారు చెప్పినట్టుగా ఫర్ ఎనీ డెసిషన్ వాట్ ఆర్ నాట్ టేకెన్ ఇస్ ఇట్ నాట్ ద రిపోర్ట్ ఆఫ్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అగైన్. ఎగ్జాక్ట్లీ. సో ప్రధానంగా సమస్య ఎక్కడ ఉంది?
ఎలా- సో ప్రధానంగా ఎలా చేస్తున్నారు? సమస్య అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రి కాదు. ఫంక్షన్స్ దూరంగా నెట్టి మీరు ఈ రాష్ట్రంలో ఏ సందేశం పంపదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రెసిడెంట్ రూల్ కట్టుకుంటున్నారా? లేకపోతే Yes. గవర్నర్ పరిపాలనలో ఉన్నట్టుగా సిఎస్ఏ మొత్తం నడుపుతారని భావిస్తున్నారా? సిఎస్ కూడా ఇంటీరియర్ సిఎస్ దిస్ వర్డ్ రిషి గారు. ఇంటీరియర్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ మే జూన్ దాకా ఉంటుంది. సిఎస్ ఇంటీరియర్. కానీ అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కాదు, అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మీరు జూన్ వరకు గవర్నమెంట్ ఉంటుంది అంటున్నారు. కానీ మే 23 ఫలితాలు వచ్చిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే వారు కొనసాగుతారు. ఏ రోజు జరిగితే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత రిషి గారు, రిజల్ట్ Yeah. వచ్చిన తర్వాత గెలిచినా ఓడినా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గెలిచినా సరే రిజైన్ చేసి మళ్ళా వస్తారు, ఓడిపోతే రిజైన్ చేసి ఇంకొకరు వస్తారు. అప్పుడు దాకా ఏముంటుంది? ఆ, అప్పుడు దాకా ఏముంటుంది? కాలం ఏం చెప్తుందంటే మీకు ఒకవేళ జూన్ 8 తర్వాత ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, ఉమ్, జూన్ దాకా ఉంటుంది కదా. జూన్ ఉండే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇక్కడ మేమేం చెప్తున్నామంటే జూన్ 8 దాకా ఈ గవర్నమెంట్ పీరియడ్ ఉంది. దీన్ని అంటే ఎవరు మే 23 ఫలితాల్లో కాదు, మే 23 ఫలితాల్లో ఒక్క నిమిషం అనుకుందాం. జూపిడి గారు. మే 23 ఫలితాల్లో ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఫలితం వచ్చినా కూడా జూన్ 8 దాకా వాళ్ళు ఆగాల్సిందేనా? లేదు, ఆగరు. That is what. ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే ఉమ్, జూన్ 8 దాకా డ్యూరేషన్ ఉంది. 23 మే ఎలక్షన్స్ కౌంటింగ్ వస్తుంది. కానీ కన్వెన్షన్ ఏం చెప్తున్నాయంటే గెలిచినా ఓడినా ఆ ముఖ్యమంత్రి రిజల్ట్ ను బట్టి గెలిచినప్పుడు కూడా రిజైన్ చేసి మళ్ళీ రావాల్సిందే. అవును. జూన్ 8 దాకా ఉన్నప్పటికీ ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఈ హోమ్ బ్యాక్ విల్ కమ్ బ్యాక్. దట్ ఈస్ డిఫరెంట్. Right, ఒక్క నిమిషం. అనుకోవచ్చు శ్రీనివాస్ గారు. డిఫరెంట్. బట్ ఇక్కడ ఉన్న విషయాన్ని మీరు సిఎస్ కి ఎవరిచ్చారు ఈ పవర్ నేను అడుగుతా ఉన్నాను. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ సుప్రీం టీఎన్సీఎస్ ఉంటుంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో సీఎంఓ సెకండ్ సిటిజన్ ఎట్లా అవుతాడు? సీఈఓ ఇస్ ద ఫస్ట్ సిటిజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్. శ్రీనివాస్ గారు, Till the result announced. జూపిడి గారి ఆర్గ్యుమెంట్ విన్నారా? జూపిడి గారు. సెకండ్ సిటిజన్ అయిపోయాడు. జూపిడి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెస్పాండ్ అవుతున్నారు. జూపిడి గారు, మీరు సివిల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా మీరు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. మీరు కూడా ఆ రకంగా మాట్లాడుతుంటే కొంచెం ఇప్పుడు వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. చెప్పండి, అంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉందో చెప్పండి. శ్రీనివాస్ గారు, జూపిడి గారి ఆర్గ్యుమెంట్ లో తప్పే ఉంది, దాన్ని హైలైట్ చేయండి. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఆయన ఇవాళ జిల్లా మా జిల్లా ఉందండి, విశాఖపట్నం జిల్లా ఉంది. జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక కోడ్ ఆఫ్ కాండక్ట్ పద్ధతి ప్రకారం కూడా ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ సిఫార్సులు చేసేటువంటిది కానీ రివ్యూ అధికారం లేదు. చేయాలా అనేది జూపిడి గారు అడుగుతున్న ప్రశ్న. సిఇఓ ఉండగా ఆయన సెకండ్ సిటిజన్ అవుతాడా? సిఎస్ ఎట్లా చేస్తాడు? ఎన్నికలతో ఆయనకి సంబంధం ఏంటి? ఇది ఆయన ప్రశ్న. ఇప్పుడు ఇందాక రోషయ్య గారు ఒక మాట చెప్పారు. ఇందులో ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించిన వరకు, ఎందుకంటే పరిపాలన సౌలభ్యం ముందుకు జరగాలి కనుక మిషనరీ అంతా అండర్ కంట్రోల్ ఆఫ్ ది చీఫ్ సెక్రటరీ ఉంటుంది కనుక కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారము సీఈఓని కూడా పిలిచారు. ఆయన ఇది ఎలక్షన్ కమిషన్ కూడా పిలిచారు. ఎలక్షన్ కమిషన్ కూడా వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే జరిగింది. జరిగి మళ్ళీ అది ముఖ్యమంత్రికి కూడా పంపించారు. ఇక్కడ ఆపద్దర ముఖ్యమంత్రి లేకపోతే ఫుల్ టైం ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే కోడ్ ఆఫ్ కాండక్ట్ మామూలుగా ముఖ్యమంత్రిగా జరుగుతున్నప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతుంటాయి ముఖ్యమంత్రి, బట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను వైలేట్ చేయడానికి అవకాశం లేదు. కొన్ని జిల్లా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందనుకోండి, రాష్ట్రం అంతా కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారమే పరిపాలన జరగాలి. కాబట్టి సిఎస్కి అధికారం లేదు. సిఎస్ ఎవరు? సిఎస్ని ఈ రకంగా మనం ఉంటే బ్యూరోక్రసీ చాలా వివరించారు. ఎన్నికల ప్రక్రియతో ప్రభుత్వ సిఎస్ కి సంబంధం ఏంటి? సిఇఓ కన్నా సిఎస్ పెద్ద ఎట్లా అవుతారు? అట్లా అయితే సెంట్రల్ లో కూడా సింపుల్ లాజిక్ అండి సార్. సింపుల్ లాజిక్. సిఎస్ ఎవరి సమక్షంలో రివ్యూ చేశారు? ద్వివేది గారి సమక్షంలో చేశారు. అసలు వేర్ ఇస్ ది డిబేట్? అసలు దీని గురించి చర్చ ఏంటి? అసలు వాళ్ళు అంత మనం గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత్వం చేశాడు. కాబట్టి ఇదే సీక్రెట్గా గదిలో కూర్చుని ద్వివేదిని పిలిపించుకుని మాట్లాడుకుని లేకపోతే ఏదో క్లోజ్డ్ వాల్లో చేసేసి అది ఏదో జరిగిందనేటువంటి భ్రమపడేందుకు లేదా రకరకాలైనటువంటి ఊహాగానాలు చేయనందుకు లేదు. చాలా పారదర్శకతతో జరిగింది ఇదంతా. తర్వాత ద్వివేది గారు సమక్షంలో జరిగినటువంటిది ఇది. ఇక దాని గురించి డిబేట్ ఏంటి?
నో దేర్ ఇస్ నో ది క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. అదే అడుగుతున్నా కాదా Who is this CS జూపుడు గారు ఏం పాయింట్ చెప్తారు చూద్దాం. జూపుడు గారు who is we? జూపుడు గారు వినిపిస్తుందా? రిషి గారు ద్వివేది గారి సమక్షంలో సిఎస్ ఉండాలి కానీ He is questioning CEO or CS ని then what is the meaning of election commission and tell me what is the role of model of conduct? ఏం మాట్లాడుకుంటున్నాం మనం? సరే చిక్కుముడి విప్పుతారా రోసయ్య గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ? రోసయ్య గారు ఈ చిక్కుముడి విప్పుతారా? మీరు రాసుకోండి, కేంద్ర ఎన్నికల అధికారికి రాసుకోండి, దానికి సమాధానం ఆయన ఇస్తారు. కాదు అదే పాయింట్ కాదు. నేను ఇందాక తెలంగాణకు సంబంధించి మన జరిగిన రివ్యూ గురించి కూడా నేను పాయింట్ లేవనిస్తాను. సో జూపుడు గారు ఒక్క నిమిషం. దేశంతో తిరగాలి, మీటింగ్లు పెట్టుకోవాలి, వీళ్ళు మాత్రం ఈ విధంగా అందరూ వెళ్ళదు. రైట్ ఒక నిమిషం. మీకు ఒకటే జూపిడి గారు, ఎన్నికల్లో ఓటమి చెందుతానటువంటి భయం ఆందోళన కలుగుతోంది. దాని వల్లనే ఇవాళ బ్యూరోక్రసీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎక్కువగా మీరు. దానికి దీనికి సంబంధం ఏంటి? జరిగేటటువంటి దానికి దీనికి సంబంధం ఏంటి శ్రీనివాస్ గారు? ఒక ఎన్నికల చీఫ్ సెక్రటరీ గారి మీద ఆ రకమైన ఒత్తిడి తీసుకురావడం, బ్యూరోక్రసీ శ్రీనివాస్ గారు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్టు. శ్రీనివాస్ గారు దానికి దీనికి సంబంధం ఏంటి? కాదు ఒకవేళ భయం ఉంటే, ఎన్నికల్లో ఓడిపోతామని భయం ఉంటే అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం, విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, లేకపోతే ఈవీఎంలు ఇట్లా ఒగ్గోలు పెట్టి ఈ రకంగా గుండెలు ఎప్పుడు బాదుకుంటున్నారంటే ఓటమిని సగం వరకు అంగీకరించినట్లే. దాన్ని ప్రజలు కూడా తెలివైన వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ మనం ఎందుకు గొగ్గోలు పెడుతున్నాం? ఈవీఎంలతోటే 2014 ఎన్నికలు జరిగాయి, ఈవీఎంలతోటే జరిగాయి 2009 ఎన్నికలు. ఆనాడు లేనటువంటి ఇబ్బందులు ఇవాళ సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే మనం కంప్లైంట్ ఇస్తున్నాం, దాని మీద రెక్టిఫై చేస్తున్నారు, ఇంకా కావాల్స్తే దానికి రీపోల్ కూడా ఇస్తున్నారు ఇవాళ కూడా. సో ఆ రకంగా జరుగుతుంది. ఇంత గొగ్గోలు పెట్టుకుని ఇది ఒక వెపన్ కింద తీసుకుని దీన్ని ప్రచారం కింద తీసుకుని రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలన్నటువంటి భావన కలిగిందేమో వాళ్ళకి. సో రాష్ట్రం ఎలాగ పోతుంది, కేంద్రంలోనూ సరే మన భూమికి నిర్వహించాలి తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఏదైనా ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారేమో అనిపిస్తుంది. కాబట్టి పీపుల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ క్లియర్ వెరిడిక్ట్, వాళ్ళు క్లియర్గా ఇవాళ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం తీసుకుని ఓట్లు వేశారు అన్నది సర్వత్రా వినిపిస్తున్నటువంటి వార్త ఇది. రైట్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ డిబేట్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి, నమస్కారం. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ టైం కేటాయించినందుకు. రైట్ జూపుడి గారు, మీరు ఓడిపోతారని భయం మీకు ఉంది కాబట్టి మీరు అధికారుల మీద ఉంటారు. మీకు వైసీపీ మీకు మాట్లాడడానికి వాళ్ళు వైసీపీ నేతలు కూడా జాయిన్ అవుతున్నారు. సో జూపుడి గారు వినపడుతోందండి? రైట్ జూపుడి గారు పక్కనే గౌతమ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ. గౌతమ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ నేత. జూపుడి గారు, మీరు ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే అధికారుల మీద మీరు కామెంట్లు చేయడం, ఈవీఎంల మీద కామెంట్లు చేయడం, రకరకాల ప్రచారాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి పాసింగ్ కామెంట్ చేసి వెళ్ళిపోయారు శ్రీనివాస్ గారు. అవును, శ్రీనివాస్ గారు ఉంటే బాగుండేది. గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు, వారు చెప్తారు సమాధానం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 172 చాలా క్లియర్ గా ది టెన్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది చీఫ్ మినిస్టర్ ఫంక్షన్స్ ఇవన్నీ స్పష్టంగా రాస్తున్నటువంటి దాన్ని బట్టి మాట్లాడుతుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్, ఇందాక నేను చెప్పినట్టుగా ఎలక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈవీఎంస్ కూడా పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్స్. ఎలక్షన్ లో ఈవీఎం పనిచేయకపోయినా, వివిపిఏటి పనిచేయకపోయినా ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు చేసిన రోల్ ఏంటంటే, మా దగ్గర చాలా ఈవీఎంలో 30% పనిచేయలేదు. ఇది ద్వివేది గారు కూడా తన ఓటును తను వేసుకోవడానికి ఇబ్బంది పడిపోయి ఒక సెంటర్ నుంచి వెళ్ళిపోయిన నేపథ్యం. ఒకవేళ ఆయన ఈవీఎం పనిచేస్తే ఆయన ఓటు వేసుకొని ఉండేవాడు. దాని అర్థం ఏంటంటే, మేము చెప్పిందే కాదు, ఈవీఎంలో పనిచేయలేదు. ఒక్కొక్క ఈవీఎంని రెక్టిఫై చేయటమో రీప్లేస్ చేయటం కోసం 3 గంటలు పట్టింది. నేను అంటాను దీన్ని అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. దే డోంట్ నో how to even make a function of EVM. EVM ని అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్ చేయడానికి చేతగానటువంటి ఆఫీసర్లు అక్కడ పెట్టి, తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే ఎన్నికలు బాగా ఓట్లు వస్తాయో ఆ ప్రాంతంలో పని చేయనటువంటి ఒక ఈవీఎం ని మొరాయించే ఈవీఎం పెట్టి అక్కడ సరిగా తెలియనటువంటి ఒక ఆఫీసర్ను పెట్టి దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఓడిపోతా ఉన్న భయంతో ఢిల్లీ వెళ్ళాడు అనే ప్రచారం చేయటం ఇది ఎంతవరకు సమంజసం అండి? తమిళనాడులో ఈవీఎం పనిచేయలేదని కంప్లైంట్ వచ్చింది, ఉత్తరప్రదేశ్ లో ఈవీఎం పనిచేయలేదని కంప్లైంట్ వచ్చింది, రాలేదా? కర్ణాటకలో ఈవీఎం పనిచేయలేదని కంప్లైంట్ వచ్చింది. దీన్ని ఏమంటాం మనం? అంటే మోడీ గారు ఈవీఎం పనిచేస్తుంది, మిగతా ఈవీఎంలు పనిచేయవు. ఇది న్యాయమా?
మోడీ గారు చిన్నపిల్లలు అన్నారు మిమ్మల్ని ట్రైనింగ్ అందరినీ, ఇచ్చే ప్రతిపక్ష ఇందాక చిన్నపిల్లలాగే ఈవీఎంల గురించి గొడవ చేస్తున్నారు అన్నారు మోడీ. సరే పక్కన పెడితే మీరు అధికారుల్ని అవును, ఆయన కాదు మీరు అధికారుల్ని ప్రధానమంత్రి కదా. కాదు మీరు అధికారుల్ని బెదిరించేలా మాట్లాడుతున్నారని ప్రైమ్ ఏదో అధికారులు కాదు అందుబాటులో ఉన్న ఐఏఎస్ అధికారులు అందరూ కూడా మీటింగ్ అయ్యారు. మీరు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి మీద చేసిన కామెంట్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్, వాటన్నిటి మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలి ఏంటి అనేది. ఎందుకు సార్ అధికారుల మధ్య మీ మధ్య ఎందుకు దానికోసం వాళ్ళు ఫైట్ ఏంటి, గ్యాప్ ఏంటి? రిషి గారు వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమైంది. మాకు చెప్పి వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఐఏఎస్ బాడీని, కొత్త బాడీని ఎన్నుకోవటం కోసం అయ్యామన్నారు. అంతేగాని సిఎస్ మీద ఎవరో కామెంట్ చేశారు, ముఖ్యమంత్రి గారి మీద ఎవరో కామెంట్ చేశారు, దానికోసం వీళ్ళు పాలిటిక్స్ చేద్దామని వాళ్ళైతే అనుకున్నట్టుగా నాకైతే సమాచారం లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళలో ఎవరైనా వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ద్రోణరాజు గారు లేపినటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఓడిపోతున్న భయంతో కాదు, ఈ రోజు 120 స్థానాల్లో గెలవబోతున్న తెలుగుదేశం పార్టీ ఈవీఎం ముసుగులో బీజేపీ పార్టీ ఆడుతున్న దొంగ నాటకానికి తెరదించడం కోసం ఒక జాతీయ ఉద్యమాన్ని తయారు చేసే క్రమంలో 21 రాజకీయ పార్టీల్ని కలిపి అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మెడల వంచి తప్పు చేస్తున్నారు, మీరు బీజేపీకి ఒక జేబు సంస్థగా మారిపోయారు, రాష్ట్రాలను ఇబ్బంది పెడుతున్నారు, ఫెడరల్ సిస్టాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు చెప్పే క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న పోరాటం అది ఈ రోజు కాదు, చాలా కాలం జరుగుతూ ఉంది. మాకు కావాల్సింది మామూలుగా తీసుకొచ్చి బ్యాలెట్ పేపర్ పెట్టండి, రాకపోతే అడగండి. ఈ సంవత్సరం ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం కైనా బ్యాలెట్ పేపర్ ఖచ్చితంగా ఈ దేశంలో అవసరం అవుతుంది. దానికోసం ఎక్కడో తెలియనటువంటి ఒక మిషన్ తీసుకొచ్చి దానిలో ఎవరికి వేస్తున్నామో ఎవరికి పోతుందో తెలియనటువంటి దాన్ని ఒక చిన్న టెక్నీషియన్ చేతిలో ఒక రాజకీయ నాయకుడు భవిష్యత్తు గాని ఈ దేశ భవిష్యత్తు గాని వాళ్ళు ఇచ్చిన మిషన్ లో ఆధారపడి ఉంటుందంటే మీరు ఎలా దీన్ని ట్రాన్స్పరెన్స్ గా చూడగలుగుతారు? దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ దిస్ మిషన్. దీన్ని క్లియర్ చేయండి. మోడీ గారు దొంగతనంగా గెలుస్తారా, బీజేపీ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారా, లేకపోతే ఇంకొకరికి ఉపయోగపడతారా, ఇవన్నీ మాకు అనవసరం. ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఎలక్షన్ కమిషన్ మెంట్ ఫర్ టు కండక్ట్ ద ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ ని మీరు వేరే విధంగా చేస్తామంటే కుదరదు. కాబట్టి దీన్ని ఈ విధంగా చేయండి అని చెప్పే క్రమంలోనే ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఢిల్లీకి వెళ్లారు, అక్కడ ధర్నా చేశాడు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, మిగతా వాళ్ళు అందరితో మాట్లాడారు. దాన్ని ద్రోణరాజు గారు వేరే విధంగా ఈ రోజు సీఎస్ చేసింది తప్పు, హీ డిడ్ ఏ మిస్టేక్. అందుకే ఈ రోజు ఆయన ఢిల్లీ పోయాడు. ఆ మిస్టేక్ ని కవర్ చేసుకోవడం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్యం గారు ఎక్కడున్నారు? ఢిల్లీకి వెళ్లారు. ఎందుకు వెళ్లారు ఢిల్లీకి? ఎవరికి చెప్పకుండా ఎవరిని కలవడానికి వెళ్ళారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళని కలవడానికి వెళ్ళారా? బీజేపీ వాళ్ళని కలవడానికి వెళ్ళాడా? ఎలక్షన్ కమిషన్ కలవడానికి వెళ్ళాడా? కాదు, ట్రిబ్యునల్ ముందు ఏదో అటెండ్ అవడానికి వెళ్ళారని చెప్పి వచ్చింది కదా జూపుడు గారు. వారితో పాటు ఇంకో 2 ఆఫీసర్లు కూడా వెళ్ళారు కదా. ఏం పాత కేసుల కోసమా? రైట్, గౌతమ్ రెడ్డి గారు సార్ చెప్పండి. ఏంటి మీ కౌంటర్ పాయింట్ ఏంటి జూపుడు గారు చేసిన ఆరోపణలకి? పాడిందే పాట పాచిపళ్ళ దాసయ్య అంట. 2014లో ఏదైతే వాళ్ళు మాట్లాడారో 19లో కూడా మళ్ళా మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడినటువంటి మాటలే మరలా జూపూడి గారు ఇవాళ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వ్యాఖ్యానంలో మరోసారి నేను కూడా చెప్పాల్సింది, విజయవాడలో ఒక కాలేజీలో పెట్టినటువంటి ఈవీఎంలు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాయ చేసేస్తున్నారు. వైఫై ద్వారా దీని అన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీకి వచ్చేసేటట్టుగా చేసేస్తున్నారని గగ్గోలు పెట్టారు. గగ్గోలు పెట్టడం పత్రికలకు రావటమే కాదండి, డైరెక్ట్ గా ధర్నాలు పెట్టారు టీడీపీ జెండాలు పట్టుకుని. మరి ఆనాడు మరలా వారు గెలిచారు కదా, వారు గెలిచినటువంటి సందర్భంగా ఈవీఎంల ద్వారా వద్దు అనుకున్నప్పుడు మీరు ఎందుకు రాజీనామా చేయలేదు ఆ రోజున? మీకు కావాల్సినటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుకుంటారా? ఓటమి భయంతోనే, ఓడిపోతున్నావు అనేటువంటి భయంతోనే మరలా ఆ రోజు ఏదైతే మాట్లాడారో ఇవాళ మళ్ళా అదే మాట్లాడటం అనేటువంటి జరుగుతా ఉంది. వారు మాట్లాడేటువంటి దానిలో పస లేదు అనేటువంటి కనపడతా ఉంది. అందుకే చెప్తాం, ఒక అడ్వకేట్ గా కూడా చెప్తున్నాం, ఈవీఎంల్లో వైఫై ద్వారా దాన్ని చేయవచ్చు అనేటువంటిది ఉంది. దానికి సంబంధించినంత వరకు కూడా వీవీ ప్యాడ్లు అనేటువంటి దాన్ని ఒక దాన్ని తీసుకుని అవన్నిటినీ కూడా లెక్కించాలనేటువంటిది ఒకటి పెట్టున్నాం. దీనిలో ర్యాండమ్ గా మనకు కావాల్సినటువంటి వాటిని లెక్కిద్దామని అంటాం. రెండోది కాదు, నిజంగానే తెలంగాణ మార్కులు తప్పు వస్తే పిల్లలకి మార్కులు ఎలా తప్పులు వచ్చినాయో అనుకుంటాము. ఇలాగే ఒక ఎమ్మెల్యే గెలిచేటువంటి వాడు ఓడిపోయాడు అని అనుకుంటే మీరు రీకౌంటింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది.
కోర్టు ఉంది, ఆటోమేటిక్ గా వాటన్నిటినీ వీవీప్యాట్లని లెక్కిస్తారు. ఈ మిషనరీలో వచ్చినటువంటి తేడాన్ని కూడా గుర్తిస్తారు. ఆ అవకాశం కలిగినప్పుడు ఇవాళ ఈ రోజుని మళ్ళా మాట్లాడటానికి వీళ్ళకి ఏ రకమైన రైట్ ఉంది? 14లో మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏ రైట్ ఉంది అనేటువంటిది అడుగుతా ఉన్నాం. అది సరైనటువంటి కాదు అనేటువంటిది నాకున్న గౌతమ్ రెడ్డి గారు, రామరాజు గారు చేసిన కామెంట్ తో ఈవీఎంల వైపు మనం డైవర్ట్ అయ్యాం కాసేపు. ఈవీఎంలకు సంబంధించినటువంటి విషయాన్ని వారు మాట్లాడకుండా ఉండటం మంచిది అనేటువంటిది వారికి మరొకసారి గుర్తు చేస్తున్నానండి. రైట్, ఈవీఎంల గురించి అది ఎలాగో మీరు మాట్లాడొద్దన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో దాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నామని ఇప్పుడు జూపడి గారు చెప్పారు, అదే కొనసాగిస్తారు. దాని గురించి మళ్ళీ మనం చర్చిద్దాం. బట్ మనం అగైన్ కమ్ బ్యాక్ టు ఆఫీసర్స్. ప్రభుత్వం వర్సెస్ ఆఫీసర్స్, అంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అధికారులు ఇప్పుడు ప్రభుత్వం వర్సెస్ ఆఫీసర్స్ అయిపోయారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వర్సెస్ ఆఫీసర్సా, సీఎం వర్సెస్ సిఎస్ఆ, అట్లాంటి చర్చ నడుస్తుంది. ప్రభాకర్ రెడ్డి గారు, అంటే సాధారణంగా సీఎం చిట్ చాట్ చేస్తూ ఉంటారు, కానీ సిఎస్ చిట్ చాట్ చేశారు మొన్న ఈ మధ్య ఒకసారి కొంతమంది విలేకరులతో అని, లేకపోతే ఇప్పుడు సిఎస్ రివ్యూలు చేస్తున్నారని. అంటే దీన్ని ఎంత భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే సిఎస్ రాగానే సీఎం గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కామెంట్ చేశారు కాబట్టి నేనేదో బీజేపీ ఆయన అక్కడ తీసుకొచ్చి పెట్టింది వైసీపీకి అనుకూలంగా ఉండడానికి అని చెప్పి, అందుకని ఇది ఇంత వివాదాస్పదం అవుతుంది? మీరు ఒకటి చిన్న పాయింట్ ఏంటంటే ఈవీఎంల గురించి కామెంట్ వచ్చింది. కొన్ని ఏదో కొంత పర్సంటేజ్, మేజర్ పర్సంటేజ్ ఈవీఎంలు పనిచేయడం లేదు అని. సాధారణంగా ఇవి మెకానికల్గా వాళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు సరిగా ట్రైన్డ్ కాకపోతేనో, లేకపోతే కొన్ని డెఫినెట్గా ప్రాబ్లం వస్తేనో జరుగుతాయి. ఆ జరుగుతాయని చెప్పి ఏం చేస్తామంటే ఒక జోనల్ ఆఫీసర్స్ ఉంటారు, 10 బూతులకు ఒక జోనల్ ఆఫీసరు, వాళ్ళ దగ్గర కొన్ని స్పేర్ మెషిన్స్ పెట్టుకొని తిరుగుతుంటారు. ఇది ఇప్పుడు కాదు, బ్యాలెట్ పేపర్లు ఉన్న రోజుల్లో కూడా బ్యాలెట్ బాక్సులు ట్రబుల్ ఇచ్చేవి. అవి లాక్ చేసేదానికి, లోపల నుంచి చేసేదానికి కుదరకపోతే బాక్సులు పనిచేయవు. బాక్స్ పనిచేసి సీల్ చేయలేకపోతే వేరే బాక్స్ కావాలి, అక్కడ ఉండదు బాక్స్. సేమ్ థింగ్ ఈ రోజు ఎట్లయితే ఈవీఎంలు ఏదైనా రిపేర్ వచ్చింది వాటిని మన జోనల్ ఆఫీసర్స్ వెంటనే వచ్చి, లేకపోతే ఇంజనీర్లు వచ్చి రిపేర్ చేస్తారో, అట్లా రీప్లేస్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో డబ్బాలు. ఇప్పుడు మెషిన్ రీప్లేస్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, పెద్ద నంబర్ చెప్పినప్పుడు ద్వివేది గారు వెంటనే రిపోర్ట్ తెప్పించుకున్నారు కలెక్టర్ గారి దగ్గర. ఆయన చెప్పింది ఏంటంటే 47,000 మెషిన్లకు గాను 400 లోపు మెషిన్లు మాత్రమే ట్రబుల్ ఇచ్చినట్లు మాకు రిపోర్ట్ వచ్చింది. వాటిల్లో మేము ఒక 100ని రీప్లేస్ చేయాల్సి వచ్చింది, మిగతావి రెక్టిఫై చేశారు అని క్లారిటీ ఇచ్చారు. అంటే ఏంటంటే ఇవి మామూలుగా సాధారణంగా ఇలా మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రెక్టిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ఇష్యూ రేజ్ చేసినప్పుడు ఆ ఇష్యూకి ఆన్సర్ ఇవ్వడంలో తప్పు లేదు. అట్లాగే బహుశా సిఎస్ గారు కూడా మాట్లాడి చెప్పిండొచ్చునేమో, ఏదైనా ఆయన పైన ఏదైనా మాట్లాడినప్పుడు. ఇప్పుడు నేను వినడం ఏంటంటే, సబ్జెక్ట్ ఫర్ కరెక్షన్, మీరు అన్ని బిల్లులు పేమెంట్లు ఆపినారు అని కామెంట్ చేశారు. ఆయన ఏం చేశారు, నేను పేమెంట్లు ఆపలేదు, ప్రియారిటైజ్ చేస్తున్నాను. అది ఏదో దానికి సంబంధించి ఒకటి ఇది ఉందంట, సాఫ్ట్వేర్ ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాని ప్రకారమే ఇమ్మని చెప్తున్నాను. ఇట్లా ముందు వెనకలా ఇస్తే నష్టం జరుగుతుందని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిండు. దాని గురించి కూడా మాట్లాడదాం సార్. అంటే దాని గురించి కూడా చిన్న ఇది నడుస్తుంది. అంటే సిఎస్ క్వశ్చన్ చేస్తారా, కేబినెట్ అంతకుముందు తీసుకున్న నిర్ణయాలని తర్వాత వచ్చిన సిఎస్ క్వశ్చన్ చేస్తారా? అంటే చెక్కుల పంపిణీకి సంబంధించి, పేదల పథకాలకు సంబంధించి ఇవన్నీ చేసిన వాటిని ఏ రకంగా క్వశ్చన్ చేస్తారని కూడా అడుగుతున్నారు. దీని గురించి రాజశేఖర్ గారు మాట్లాడదాం. బ్రేక్ బ్యాక్. పరిపాలనలో ఎవరిది పై చేయి, సిఎస్ సమీక్షలు పెట్టచ్చా, సీఎం రివ్యూల మీద అభ్యంతరాలు, అలాగే సిఎస్ వర్సెస్ ప్రభుత్వం మధ్య ఏం జరుగుతోంది, అంటే ప్రభుత్వ ప్రధాన అధికారిగా ఉన్న ఆయనకి, ప్రభుత్వంలో ఉన్నవారికి, అలాగే పార్టీలో ఉన్న వారికి మధ్య ఎందుకు ఇన్ని వివాదాలు లేకపోతే భేదాభిప్రాయాలు వస్తున్నాయి, దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రాజశేఖర్ గారు, అంటే వారు వచ్చిన తర్వాత స్పెషల్ సిఎస్ గా తర్వాత ఆయన రిక్రూట్ అయిన తర్వాత అంతకుముందు ఏదైతే నిర్ణయాలు జరిగాయో వాటిని ఆయన వరుసగా ప్రశ్నిస్తున్నారని, ముఖ్యంగా ఆర్థిక శాఖలో క్రమశిక్షణ గురించి ఏమిటి ఇలా ఉందని ఆయన పెదవి విరిచి కామెంట్ చేశారని, అంటే అప్రాధాన్యమైన ఆ బిల్లులు ముందు క్లియర్ చేస్తున్నారు, ఇలాగైనా చేయడం అని అడిగారని. సో దాని మీద మళ్ళీ కామెంట్ చేశారు. అసలు మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు కేబినెట్ తీసుకున్న డెసిషన్ ని, మీరు క్వశ్చన్ చేసే అధికారం ఎట్లా ఉంటుందని అనుమానంటారు. అసలు ఉంటుందా క్వశ్చన్ చేసే పరిస్థితి? ఒక్కసారి గనక కేబినెట్ గనక నిర్ణయాలు గనక తీసుకొని ఉంటే ఆ నిర్ణయాలు అమలు చేయటం అన్నటువంటిది మళ్ళా సమస్య ఎక్కడొస్తుందంటే, ఇది కేబినెట్ నిర్ణయాలు ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తీసుకున్నారా, డిక్లేర్ చేయకముందు తీసుకున్నారా అన్నటువంటిది కూడా ఆలోచించాలి. అయితే వారేం చెప్తున్నారంటే, కోడ్ రాకముందే ఈ మహిళలకు చెక్కులు పంపిణీ కానివ్వండి, రైతులకు ఏదో అన్నదాత ఆ చెక్కులు పంపిణీ అయిపోయాయి, ఇప్పుడు వచ్చి వాటి మీద మీరు రివ్యూ చేయడం ఏమిటి అని.
ఎట్లా రివ్యూ అయిపోయినాయి కదా అవి బ్యాంకుల్లోకి వెళ్ళిపోయినాయి. బ్యాంకుల్లో నుంచి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా చేరడం కూడా అయిపోయింది. అది ఆ యాంగిల్లో ఇప్పుడు చేయడం లేదు. తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఏమిటంటే వయసులోనే కాదు సీనియారిటీలో కూడా ఆయన కన్నా పెద్దవాడు కాబట్టి పక్కన కూర్చోబెట్టుకొని ఆ నిర్ణయాలు అల్టిమేట్ తీసుకున్నటువంటిది మళ్ళీ ద్వివేదే. కానీ ఒప్పుకోవట్లేదు జూపుడు గారు, అసలు ఒప్పుకోవట్లేదుగా. పక్కన కూర్చుంటే ఎట్లా కూర్చుంటాడు? అసలు సీఈఓ పెద్ద, సిఎస్ పెద్ద అని అడుగుతున్నారు ఆయన. అది సర్వీస్ లో ఉన్నటువంటి దాంట్లో ఆయన చీఫ్ సెక్రటరీ అయినప్పుడు చీఫ్ సెక్రటరీకి తెలియకుండా కూడా నిర్ణయాలు తీసుకోకూడదు. జూపుడు గారు కన్విన్స్ అవుతారా? మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్తున్న పాయింట్ తోటి. సార్ ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. ఎందుకంటే జూపుడు గారు ఇందాక దాని మీద చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. జూపుడు గారు ఈ ఒక్క పాయింట్ మాట్లాడండి, వారి దగ్గరికి మళ్ళీ వెళ్తాను నేను. అంటే ఇప్పుడు డెసిషన్స్ మీద లేకపోతే నిన్న జరిగిన రివ్యూ మీటింగ్ కాదు, మీరు సీఈఓ పక్కన కూర్చోబెట్టిన సిఎస్ చేయడం మీద అభ్యంతరం వ్యక్తం చేశారుగా. అది ఆయన సీనియారిటీ ప్రకారం చూసినా ఎట్లా చూసినా ఆయన ఐఏఎస్ అధికారిగా చాలా సీనియర్ కాబట్టి ఆయన లీడ్ తీసుకున్నారు, వారు పక్కన కూర్చున్నారు. బట్ వారి సమక్షంలోనే జరిగింది కదా అని. అల్టిమేట్ సంతకం కూడా ఆయనే చేయాలి కదా, ఇక్కడ వీరు చేయరు, సిఎస్ చేయరు. ఇక్కడ he has to take the responsibility. అనేది ఎవరు ఎక్కడ కూర్చున్నారు అనేది ఇక్కడ సమస్య ఉత్పన్నం కాదు. బట్ హూ ఈజ్ ప్రిసైడింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు ప్రిసైడ్ చేశారు? నాట్ ది సిఇఓ. సిఎస్ ప్రిసైడ్ చేస్తున్నాడు, విచ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ అని నేను చెప్తున్నాను. దిస్ ఈస్ ద లా ఆర్ ది కన్వెన్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్ వాట్ వీ కెన్ కాల్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇక్కడ ఎలా అయితే ప్రభుత్వం అంటే రిషి గారు ఇది రెండో పంపించలేదా? చెప్పండి జూపుడు గారు. రిషి గారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ స్టాఫ్ కు పంపించి మీరు అందరూ రండి అని చెప్పినా సరే, ఎలక్షన్ కమిషన్ లేకపోతే మన సుబ్రహ్మణ్యం గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఒక పర్మిషన్ తీసుకొని నేను ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు కూడా కన్వీనియన్స్ గా అది కూడా తప్పంటాను. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకవేళ సిఎస్ గా పవర్ ఇస్తున్నట్లయితే యు ఆర్ మేకింగ్ యువర్ సిఇఓ సెకండ్ గ్రేడ్ సిటిజన్ దేర్. ఇప్పుడు అక్కడ సిఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం కాకుండా వేరే వాళ్ళు ఉన్నా కూడా అంతేనా? ఎవరున్నా సరే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండివిజువల్. ఓకే, కాదండి, ఎవరున్నా సరే ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ బై ద నేమ్. ఎవరున్నా ఆ ప్లేస్ లో సి ఋషి గారు మీరు అక్కడ ఉన్నారు, మీరు యాంకరింగ్ లో ఉన్నారు. సి యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యూటీ టు ద చైర్. ఆ చైర్ గౌరవం తీసుకురావాలి మనం, అంతే కదా, దాన్ని అబ్యూజ్ చేయకూడదు. ఒక్క నిమిషం. నేనేంటంటే ఇప్పుడు ఏమి చేసినా నిష్పక్షపాతంగా ఎలక్షన్లు కండక్ట్ చేసే ప్రాసెస్లో వీళ్ళందరూ పాత్ర వహించారు. ఇక్కడ వీళ్ళు చేసింది ఇద్దరు కూర్చొని సిఇఓ గారితో స్వాట్ సిఎస్ కూడా రాబోయే రోజుల్లో మే 23 నాడు మీరు చేసేటువంటి కౌంటింగ్ ప్రాసెస్కి స్మూత్గా ప్రాబ్లం లేకుండా ఎలా చేయాలి అనేది మాత్రమే వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుని ఉండరు. అది సార్, నేను ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు రేస్ చేశానంటే, జూపుడు గారిని ఎందుకు అడిగానంటే సిఎస్ గా ఆయన కాకుండా వేరే వాళ్ళు, ఎందుకంటే పునేటాన్ని తప్పించి ఎప్పుడైతే అపాయింట్ చేశారో అప్పటి నుంచి దాని మీద విమర్శలు స్టార్ట్ అయ్యాయి. సో ఒక పార్టీకి సంబంధించి ఆయన అనుకూలంగా ఉండే నేతని, వైసీపీకి సంబంధించి అనుకూలంగా ఉండే నేతని, సో నిర్ణయాలు ఆ రకంగా ఉంటాయని మొన్న సమీక్ష జరిగితే బీజేపీ డైరెక్ట్ చేసి ఎన్నికల కౌంటింగ్ వాటి గురించి అసలు ఫలితాల గురించి ఆయన మాట్లాడే అవకాశం ఏముంది, బీజేపీ డైరెక్ట్ చేస్తుందని ఇన్ని కామెంట్స్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. సో అందుకని మొత్తం చర్చ అందుకే చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొత్తగా డెసిషన్ ఏం ఉండిండదు అక్కడ. వీళ్ళు మాట్లాడుకుని రివ్యూ చేశారు. అయ్యా మీరు మీ కౌంటింగ్ లొకేషన్ చూసుకున్నారా, కౌంటింగ్ లొకేషన్ లో మీరు అది ప్రాసెస్ లో ఎట్లా దాని స్ట్రాంగ్ రూములు చూసుకున్నారా, దాని సెక్యూరిటీ చూసుకున్నారా అనేది రివ్యూ చేసి ఉంటారు తప్పితే మీరు చేయండి ఇది చేయొద్దని చెప్పే అవకాశం లేదు అక్కడ. అదే రివ్యూ సీఎం చేస్తే పోలవరం మీద కానీ రాజధాని మీద కానీ కొత్త డెసిషన్స్ ఏమీ లేకుండా పాత తీసుకున్న నిర్ణయాలని పని ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందో అనే చెక్కింగ్ కోసం రివ్యూ చేస్తే మరి చాలా పెద్ద ఇష్యూ అయింది కదా. అది పొలిటికల్ గా చేసుకుంటున్నారు. నేను అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ గురించి, చీఫ్ సెక్రటరీ గురించి కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు. సిఇఓ బదులు చీఫ్ సెక్రటరీ ఎందుకు చేశాడని దానికి నేను చెప్తున్నాను. అనాలజీ ఏంటంటే, ఇప్పుడు ఈ చట్టంలో ఎక్కడ కూడా ఎలక్షన్ అబ్జర్వర్స్ అని ఎక్కడ ఉండరు.
మీరు చూడండి, ఏ ఏ నాకు తెలిసి ఎక్కడ వాళ్ళ రోల్ లేదు. ఇది శేషన్ గారి టైంలో ఈ నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిపే దానికోసం అని చెప్పి ఇది ఒక కొత్తది తెచ్చిపెట్టారు. అంటే ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్, డిస్టిక్లో ఉండే ఆఫీసర్స్ కాకుండా బయట నుంచి వచ్చి వేరే రాష్ట్రం నుంచి వచ్చిన అధికారులు అక్కడ ఎక్స్పెండిచర్ గురించి కానీ పోల్ కండక్ట్ నిష్పక్షపాతంగా చేస్తున్నారా అని కానీ, ఏదైనా ఒక పార్టీకో ఒక పక్షానికో వీళ్ళు ఏమైనా ఆఫీసర్లు భయపడో లేకపోతే ఇష్టపడో చేస్తున్నారా అని కానీ చూసేది. అదేంటి అక్కడ వాళ్ళకి మరి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఈ అబ్జర్వర్లకి? వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రిపోర్ట్ తీసుకుంటున్నారు, సీఈఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, అలాగే అబ్జర్వర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, కంపేర్ చేసుకుని దాంతో ఇదంతా ఏంటంటే జరిగేదంతా ఇంపార్షియల్ గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ చేస్తూ ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి చేసేటువంటి ప్రయత్నమే తప్పితే నేను ఎక్కువ నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఇక్కడ లేదు. సో నో క్వశ్చన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ సాటిస్ఫాక్షన్ అనేది ఇందులో అవకాశం లేదు. ఓకే, రైట్. ఇందాక మనం మాట్లాడుకుంటుంది అంటే ఆర్థిక శాఖ అధికారుల సమీక్షలో ఇష్టానుసారం బిల్లులు చెల్లించేయడం, ఓవర్ డ్రాఫ్ట్ కి ఫస్ట్ క్వార్టర్లోనే వెళ్ళిపోవడం, దీని మీద వారు క్వశ్చన్ చేయడం మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రోసయ్య గారు. ఏం చేసినా కూడా మళ్ళీ అవి దాన్ని ఏమన్నా అబ్జెక్షన్ చేసి చెల్లింపులు ఆపటం అన్నటువంటి జరిగిందా? లేదు. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని నిర్ణయాలు తీసుకొని సీఎం గారికి పంపించారు నివేదిక. నిర్ణయం వదిలేండి, అసలు రివ్యూ చేయడాన్ని తప్పుపడుతున్నారు కదా, ఎట్లా రివ్యూ చేస్తారని. తర్వాత రివ్యూ ఏదన్నా కానీ అల్టిమేట్ ఎవరి దగ్గరకు పోయింది? సీఎం దగ్గరకే వెళ్ళింది. ఇప్పుడు మొన్న కూడా ఇంకొక మాట మీరు సీఎం గారి గురించి అన్నారు. ఆయన సీఎంఏ ఇప్పుడు కూడా, ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ లో డిక్లేర్ చేసిన తర్వాతనే తేల్తుంది తప్ప ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఆయన సీఎంఏ. దేర్ఫోర్ అప్పుడు వాటి మీద రివ్యూ చేసినటువంటి అధికారం కూడా ఆ రోజు ఉంది. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కు పంపించి వాళ్ళ అనుమతి తీసుకొనే అమలు చేయాలి తప్ప సీఎం గారు అయినా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆయనగా నిర్ణయాలను అమలు చేయలేరు. అదే నేను మొన్న కూడా చెప్పాను, దీన్ని క్వశ్చన్ చేయకూడదు. బికాజ్ ఈ సీఎం రేపు అది అయ్యేంత వరకు కూడా సీఎం ఆయనే. బట్ ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అక్కడికి వెళ్ళాలి, ఢిల్లీ ఎలక్షన్ కమిషన్. గౌతమ్ రెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? సరే, ఇప్పుడు జూపూడి గారు చెప్పినటువంటి దానిలో మేమైతే ఏకీభవించకపోవడానికి కారణం ఏంటంటే, పునేటా గారు 2 రోజుల క్రితం వరకు ఉండేటువంటి వాటిపైన సంతకాలు పెట్టడం కానీ, ఆయన రివ్యూలు చేయటం కానీ, ఆయన ఇష్టానుసారంగా వారు చేసినటువంటి సమయంలో సిఎస్సి అంటే ఈ సిఇఓకి కూడా తెలియకుండా చేసినటువంటి సంఘటన లాగానే ఆ పద్ధతిలోనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చెయ్యాలా? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం చేశారు, ఇలా జరుగుతుందండి, ఈ సమావేశం పెడుతున్నామని సిఇఓ గారిని కూడా రమ్మంటం జరిగింది. సిఇఓ యాక్సెప్ట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అనేటువంటి ఆయన ఎవరైతే ఉంటారో ఆయన ఫైనల్ అథారిటీ. ఆయనకు అభ్యంతరం లేనప్పుడు మీకు నాకు ఏంటంటే అభ్యంతరం? ఆయన ఫైనల్ అథారిటీ ఏదైనా తీసుకోవచ్చు, పెడతానికి వీల్లేదు అని కూడా చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పలేదంటే అర్థం ఏంటి? ఇది చేయొచ్చు. ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత సంక్షేమ పథకాలకు ఇవ్వాలి, ఎవరెవరికి సరిపోతున్నాయా లేవా, ఖజానాలో డబ్బులు లేకుండా సంక్షేమ పథకాలు ఏమిటి, ఇవన్నీ కూడా చూసుకోవద్దా ఒక సీఎస్ గా? ఆ విషయాన్ని పక్కనే ఉండేటువంటి ఎవరైతే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సిఇఓ ఉన్నారో ఆయన సమక్షంలో చేయడంలో తప్పేంటండి? అది తప్పు కాదు అనేటువంటి నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నానండి. మరో రకంగా దీన్ని తీసుకెళ్ళడానికి గతంలో లాగా చేద్దాం అనుకుంటే ఈయన కూడా ఆ సిఇఓ ఇంటికి పంపిస్తాడు. అలా కాకుండా సిఇఓకి తెలియజేసి చేశాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. రైట్. ఏది తప్పు ఏది ఒప్పు అనే చర్చ ఇంకా రిజల్ట్స్ వచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుందా? ఎవరు పై చేయి అనే ఆ వాదనలు కూడా కొనసాగుతూనే ఉంటాయా లేదా ఫుల్ స్టాప్ పడుతుందా అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపుడు గారు, థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రోసయ్య గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి చర్చ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.